హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదండి. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని చూస్తూ చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది. బట్ తప్పదు, ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే అది రీచ్ అయ్యే వరకు అయితే కష్టపడాలి. అలాగే నా స్టడీ వ్లాగ్ అండి ఈరోజు ఇది. సో కంప్లీట్గా ఆఫ్టర్నూన్ అయితే చదువుతున్నాను. అస్సలు ఓపిక అయితే లేదండి చదవాలని, ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే గివప్ ఇద్దామా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. కంటిన్యూగా ఒకేలాగా చదవడం అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది నాకు. సో అందుకని చెప్పేసి అయితే గివప్ ఇద్దామా అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఎన్ని డేస్ లేదు, ఇంకొక 20 డేస్ అయితే అయిపోతుంది కదా. ఈ 20 డేస్లో జస్ట్ నేను చదవాల్సిన కొత్త సబ్జెక్ట్ అయితే ఏం లేదు కదా. సో ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేయడం అంతే. కాబట్టి సో బుక్ పెన్ను పట్టుకొని కంప్లీట్గా అలాగే కూర్చోవడం అయితే అంతగా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ చదివిన టాపికే మళ్ళీ రివిజన్ చేస్తున్నాను కాబట్టి సో ఎలా మన కంఫర్ట్కి తగినట్టుగా అయితే మనం కూర్చొని చదవచ్చు అని అయితే అనుకున్నాను. సో గివప్ ఇద్దాం అనిపించింది. బట్ ఏంటంటే చాలామంది నాకంటే అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఎంతో ఇబ్బందిగా ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే చదువుతున్నారు. సో నాకేం ఇబ్బందిలే అనుకున్నాను. సో అందుకని చెప్పి అయితే మళ్ళీ స్టడీ కంటిన్యూ చేయాల్సి అయితే వస్తుంది. సో అందుకనే మీకైతే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయండి. ఎందుకంటే చాలా అయితే స్ట్రెస్గా అనిపిస్తుంది, హెడేక్గా ఉంది. అస్సలు కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలనిపించట్లేదు స్టడీ పైన. ఎందుకో మీకు అందరికీ తెలిసిందే, కంటిన్యూగా ఒకేలాగా కూర్చుంటూ ఉంటే అయితే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. సో ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి అయితే ఒక 2-3 వరకు అయితే చదివాను. సో ఆ వ్లాగ్ అయితే షూట్ చేశానండి. సో నాలాగా ఎవరైతే హౌస్ వైఫ్గా ఉండి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో సో తప్పకుండా అయితే వీడియో చూడండి, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో మనం ఎలా ఉన్నప్పటికీ అయితే టార్గెట్ రీచ్ అవ్వాలండి. సో ఎందుకంటే చాలా ఒక 3-4 months నుంచి కంటిన్యూగా చదువుతూ వస్తున్నాం కాబట్టి వెనకడుగా అయితే వేయద్దు అనిపించింది. సో ఎంత కష్టమైన, స్ట్రెస్ అనిపించినా, హెడేక్ ఉన్నా కూడా పర్లేదు చదువుకోవాలనిపించింది. ఇంకా మార్నింగ్ అయితే నేను ట్యాబ్లెట్ వేసుకొని కూడా చదువుకుంటున్నాను, ఎందుకంటే హెల్త్ ఇష్యూ వల్ల. సో ఇలాంటి డేస్ ఎన్నో జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో. బట్ ఏంటంటే వెనకడుగైతే అస్సలు వేయద్దు. సో నేను గివప్ ఇద్దాం అనుకున్నాను. బట్ సో మిమ్మల్ని చూసి అయితే నేను మళ్ళీ ముందుకైతే వచ్చాను. ఇంకా అయితే మనకి 7th August అంటే ఇంకా చాలా తక్కువ డేసే ఉందండి. ఒక 20 డేస్ ఉంది. ఈ మంత్ ఒక 15 డేస్, నెక్స్ట్ మంత్ ఒక 5 డేస్ కలిపి అయితే 20 డేసే ఉంది. సో ఈ 20 డేస్లో ఆల్రెడీ చదివినవి రివిజన్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ప్రజెంట్ అయితే నేను అంటే జీకేకి సంబంధించిన జిఏలో ఉన్న అయితే సబ్జెక్ట్స్ అన్నీ అయితే రివిజన్ చేస్తున్నాను. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అయితే నేను దూరం ఉన్నానండి. సో రీజనింగ్ అయితే చదివాను, బట్ మ్యాథ్స్కి అయితే కొంచెము దూరంగానే ఉన్నాను. ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా భయము. సో అది ఎంత కరెక్ట్ ఆన్సర్ వచ్చినా కూడా అది రాదేమో అన్న టెన్షన్ అయితే ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను అది ఫస్ట్ చదవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపాను. సో అందుకని చెప్పేసి రీజనింగ్ అండ్ జిఏ అంటే జనరల్ అవేర్నెస్ అయితే చదువుతున్నాను, అంటే రివిజన్ చేస్తున్నాను. ఆల్రెడీ చదివినవే మనకి జాగ్రఫీ, హిస్టరీ ఇలా ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్స్ అయితే రివిజన్ చేస్తున్నాను. ఇంకా ఇదొక 5 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే రీజనింగ్ అయితే చూడాలండి. సో జిఏ రివిజన్ అయితే నాకు జరుగుతుంది. సో జిఏ రివిజన్ తర్వాత అయితే నేను రీజనింగ్ అయితే రివిజన్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో రీజనింగ్ అయితే పర్లేదండి, చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టము. కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ఏంటంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది రీజనింగ్. సో రీజనింగ్ అయితే ఆల్రెడీ నేను చదివే పెట్టుకున్నాను, అంటే లాస్ట్ టైము. సో అది అయితే కంటిన్యూ చేయాలి. ఈ కొన్ని డేస్లో 20 డేస్లో అయితే రివిజన్ జరిగిపోవాలి. కొత్తగా చదవాల్సిన సిలబస్ చాలా ఉంది, బట్ మ్యాథమెటిక్స్లో. కానీ రీజనింగ్ జిఏ ఎంతవరకు అయితే చదివానో అదే రివిజన్ అయితే చేయాలనుకుంటున్నాను. ఎంతవరకు అయితే అంతవరకు అండి. 20 డేస్లో అయితే తప్పకుండా ఆల్రెడీ చదివినవి అయితే ఏవి మిస్ కాకుండా అయితే రివిజన్ చేసుకోండి. సో నాలాగైతే గివప్ ఇవ్వద్దండి అస్సలు.
అంతే అండి బ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.